హై వ్యూస్. నేను నిన్న ఈవినింగ్ క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్ పెట్టినట్టు ఈ వీడియో అయితే కొంతమంది చూశారు. బట్ ఇది చాలా డేంజర్ అనమాట. అందుకే ఇప్పుడు వీడియో డేంజర్ కాదు, వీడియోలో మనం టచ్ చేసిన టాపిక్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా డేంజర్. ఈరోజు డాక్టర్ మళ్ళా క్లారిటీ ఇచ్చారు. ఈనాడు మెయిన్ పేపర్లో అదే మెయిన్ ఎడిషన్ కూడా వచ్చింది. ఏమని? కడు అనే ఒక జాతికి నుండి చేప అన్ఫార్చునేట్లీ 1,00,000 మందిలో ఇద్దరికే వచ్చిందట. గ్యాస్ గాంగ్రైన్ ఒక భయంకరమైనటువంటి ఆ వ్యాధి. బికాస్ ఆఫ్ ఆ బ్యాక్టీరియా పేరు నాకు నోరు తిరగట్లేదు. బురదలో ఉండే చేపలు ఏవైతే ఉంటాయో ఆ చేపల త్రూ ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్. ఇప్పుడు ఆ చేపలు మనల్ని కుట్టినప్పుడు, కరిచినప్పుడు, నిన్న వీడియోలో నేను చెప్పింది అదే, ఈరోజు క్లారిటీ ఇస్తుంది కూడా అదే. ఎందుకంటే నేను ఓవరాల్ అన్నిటికన్నట్టు చెప్పిన, మనిషి కరిచిన ఎంతమంది బెటర్, కానీ మనిషి కాకుండా ఏ ప్రాణి మనల్ని కరిచిందంటే, బ్లడ్ వచ్చిందంటే, బొక్క పడిందంటే కష్టమైన బాబు, అంటే బొక్కేసిన నథింగ్ బట్ హోల్ పడిందంటే ఇక ఆ ప్రాణులు ఉన్నటువంటి మన బ్యాక్టీరియా వైరస్ లోపలికి వెళ్ళిపోతాం. ఇమ్మీడియట్గా ఆసుపత్రికి వెళ్ళిపోయండి. ఇమ్మీడియట్గా వాళ్ళ డాక్టర్లు ఇచ్చిన వ్యాక్సిన్, టీకానో, మందులో ఏదో ఒకటి తీసేసుకోండి. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి, ఏం కాదు అన్నట్టు. కొంతమంది కామెంట్స్ పెట్టారు, సార్ మేము ఫిషర్ మ్యాన్, సార్ నేను అంటారు చేపలు పడతానికి వెళ్తా, చాలాసార్లు అయింది కానీ బట్ ఇలా ఎప్పుడు అవ్వలేదని. అందుకే మిత్రులారా నేను చెప్తున్నా, ముందు జాగ్రత్తగా అయినా సరే కొంచెం కేర్ఫుల్గా ఉన్నాడు. పాపం అతనికి సంబంధించి ఫస్ట్ వేలు, కుడి చేతి సంబంధించి వేలు పట్టించుకోలేదు. బట్ అతను కొంచెం నొప్పిగా ఏదో తేడా కొట్టి ఆసుపత్రికి వెళ్ళాడు. వాళ్ళు చూశారు, టెస్ట్లు ఏవో రాసేసి ఇంజక్షన్ ఏదో ఇచ్చున్నారు. ఆ తర్వాత ఇంకా మొత్తం వేలంతా వాసిపోతుంది, తేడా కొట్టింది చూశారు. అమ్మ బాబు తేడా కొందరబాబు పెద్ద ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు చూసేసి ఇది గ్యాస్ గంగ్రైన్ అరుదైనటువంటి వ్యాధి, తేడా వస్తే మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయింది, చచ్చిపోతాం మనిషి అని చెప్పేసి అంటే అప్పుడు వేలు తీసేశారు. తర్వాత ఏమైంది? అరచేయి మొత్తం తీసేయాల్సి వచ్చింది. పాపం చేయి తీసేశారు, మొత్తం అరచేయి మొత్తం తీసేశారు. అదే వెనకాల అటాచ్ చేసింది. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదే. క్యాటలిస్ట్ సస్పెక్ట్ ఛానల్ ఇస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తున్నాను? ఇక మీదటైనా మీరు మరలా చెప్తాను, నిన్న కూడా చెప్పే వీడియోలో, పెంపుడు కుక్కలైనా పిల్లులైనా జంతువులు ఏవైనా సరే దయచేసి పడితే ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండండి. వారు బాబు అసలు మాకు నచ్చనైనటువంటి పెంపుడు జంతువులు జోలికి పోము, వీధి కుక్కలు జోలికి పోము, జాగ్రత్త ఉంటాం మేము అనుకుంటే ఇటువంటివి కనుక జరిగితే మాత్రం ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళిపోండి. అండ్ పెంపుడు కుక్కలు పిల్లులు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాటికి వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తుండండి. మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, ఇక మీదట అన్నా ఏ ప్రాణి అయినా మిమ్మల్ని కరిచింది అంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ ప్రాణి అయినా మీ కరవటం ఇస్ నథింగ్ బట్ స్కిన్ లేచిన, గుచ్చుకున్న లైక్ ఈ వేరు. వీడియోలో చెప్పాను కదా, నిన్న మొన్న ఎప్పుడు చెప్పున్నాను, కుక్కల ప్రేమకు లేక చిన్నప్పటి యుద్ధమే చేశారు నా మీద. అయితే మరలా చెప్తున్నా, దానికి ర్యాబిస్ ఉండి మిమ్మల్ని కనుక నాకింది అంటే మీకు ర్యాబిస్ వచ్చేసింది. సో వాటికి వ్యాక్సిన్లు వేసారో లేదో మీకు తెలియదు, అవి మీకు తెలియని కుక్కలు, అవి నాకినా సరే ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళిపోండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.